అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతివారు ఈ రోజున మీకు అవకాశం ఉన్నట్లయితే, సమయం కూడా తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఈ రోజున తప్పకుండా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, నామాలైనా ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తారో అది చేసుకోవడం బట్టి చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఆటంకాలు ఎదురవుతున్నా దేనికైనా సరే గణేశుడికి సంబంధించిన ప్రార్థనలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ రోజున వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయగలిగినా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వాటి దేనికి మీకు అవకాశం లేకపోయినా శ్రీ గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించుకున్నా అది కూడా మంచి ఫలితం ఇస్తుంది. శ్రీ గణేశాయ నమః అనుకున్న అదేనా మంచి అనుకూలతలు ఇస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న గోచారీచి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఇది కూడా ఈ రోజున చేసుకునడానికి అవకాశం ఉన్నా మీరు చేసుకున్న చాలా వరకు అనుకూల ఫలితాలు పెరిగే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.